నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న తంజావూరులో కావేరీ జలాల కోసం చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమంలో భాగంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు గాను హీరోయిన్ త్రిషాని అవమానకరంగా ఆమెని సంబోధిస్తూ ఆమె పేరు తీసుకోకుండానే ఒక ద్వంద్వార్థం వచ్చే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలకు గాను అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం అరెస్ట్ చేసిన తర్వాత హైకోర్టును ఆశ్రయించినటువంటి ఉదయనిధి స్టాలిన్ అభ్యర్థనను హైకోర్టు అంగీకరించింది, ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ బయటకు వస్తాడు. ఈ లోపలనే అటు డిఎంకేకి ఇటు టీవీకే పార్టీ, విజయ్ పార్టీకి మధ్య ఒక విపరీతమైనటువంటి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇంతకు ఆయన ఏం మాట్లాడాడు అంటే కనుక నిజంగానే నా పూర్తి డీటెయిల్డ్గా దాన్ని నేను అనలైజ్ చేయలేను. ఆయన చేసిన వ్యాఖ్య ఏంటంటే, కావేరీ జలాలు కర్ణాటకతో తమిళనాడుకి చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక ప్రతిష్టంభన నేపథ్యంలో కావేరీ జలాలు ఒక చుక్క కూడా రావట్లేదు, కానీ వెళ్లాల్సిన చోటికి వెళతాయి అన్నట్టుగా త్రిషాని ఉద్దేశిస్తూ ఆయన వ్యాఖ్యలు చేస్తున్న టైంలోనే క్రౌడ్లో ఆయన అనుచరుల్లో నుంచి త్రిష అంటూ అందరూ ఒకసారిగా గట్టిగా అరవడంతో ఒక సర్కాస్టిక్గా, ఇంకా చెప్పాలంటే ఒక వ్యంగ్యంగా త్రిషాని ఉద్దేశిస్తూనే ద్వంద్వార్థం వచ్చే విధంగా ఈ కావేరీ జలాలకి లింక్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன, திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன ఇంగ దీనికి గాను మొత్తం తమిళనాడు వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, అటు బీజేపీ కావచ్చు, అన్నాడీఎంకే కావచ్చు, ఈవెన్ ఎట్లాగూ టీవీకే నుంచి విపరీతమైన విమర్శలే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అందరూ కూడా ముక్త కంఠంతో ఈ పర్టికులర్ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. అండ్ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు సబబు కాదు, ఇది మహిళల గౌరవానికి విఘాతం కలిగించే విధంగా ఉంది అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని తంజావూరులోనే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు బెయిల్ కూడా వచ్చింది. అయితే ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు అని కూడా నాకు అనిపిస్తోంది. వై? బికాస్ ఈయన నోటికి అదుపు అనేది లేదు. గతంలో కూడా సనాతన ధర్మాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్నాడు. డెంగ్యూ, మలేరియాలతో సనాతన ధర్మాన్ని పోల్చాడు. ఇదొక వైరస్ లాంటిది అని చెప్పాడు. సనాతన ధర్మాన్ని వైరస్ అన్నప్పుడు ఎవరు కూడా నిజానికి చెప్పాలంటే నిజంగా పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఆ రోజే పోలీసులు అరెస్ట్ చేయాల్సింది, ఆ రోజేమో పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఇవాళ విజయ్ ఈ త్రిషకి సంబంధించినటువంటి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో విజయ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేశాడన్న మాట కూడా వినిపిస్తోంది. సరే, ఏ మహిళకైనా సరే ఆమె గౌరవానికి భంగం కలిగించే విధంగా అబ్జెక్టిఫై చేస్తూ ఎవరైనా సరే రాజకీయ నాయకుడు మాట్లాడితే దాన్ని పూర్తిగా మనం ఖండించాల్సిందే. అయితే ఇది కొత్తగా జరిగిందా తమిళనాడులో అంటే ఇది చాలా సంవత్సరాలుగా ఇదొక డిఎంకే డిఎన్ఏలోనే ఉందేమో అనిపిస్తోంది. గతంలో మనకు తెలుసు, జయలలిత ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో 1989 మార్చ్ 25వ తేదీన తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా జయలలిత ఒక ప్రతిపక్ష నాయకురాలిగా ఉంది, ఏడీఎంకే నాయకురాలిగా ఉన్నప్పుడు, ఒక ఎమ్మెల్యేగా ఆమె లోపల ఉన్నప్పుడు ఆమె చీరను లాగారు, ఆమె పైన దాడి చేశారు, ఆమె జుట్టును లాగారు. అండ్ ఆ టైంలో ఆమె పైన విపరీతంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక దాడి చేశారు డిఎంకే ఎమ్మెల్యే. సరిగ్గా ఆ అసెంబ్లీ సాక్షిగా ఈ తంతు అంతా జరుగుతున్నప్పుడు, ఆమె చీరను లాగిన సందర్భం ఉన్నప్పుడు అక్కడే ఈ కరుణానిధి అదే ముఖ్యమంత్రిగా ఆయన అదే అసెంబ్లీలో ఉన్నాడు. అప్పుడే జయలలిత బయటకు వచ్చి అప్పుడు ఆమె ప్రతిజ్ఞ చేసింది, నేను ఈ కరుణానిధి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నంత కాలం నేను అసెంబ్లీలో అడుగు పెట్టను అని ఆమె చెప్పింది, శపథం చేసింది. ఆ తర్వాత ఆమె ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెట్టింది. సో మనకందరికీ తెలుసు, జయలలిత లాంటి ఒక ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నటువంటి వ్యక్తి గౌరవానికే భంగం కలిగించే విధంగా, అది కూడా శాసనసభలోనే చేసినటువంటి ఒక రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవహారాలు డిఎంకే చేసిన నేపథ్యంలో ఆయన తనయుడు స్టాలిన్, మనవడు ఉదయనిధి స్టాలిన్కి అదే డిఎన్ఏ రావడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. ఇంకా చెప్పాలంటే నిజంగా ఇది మాత్రమే కదా, ఈవెన్ పొలిటికల్గా చూసినా కూడా అక్కడ విపరీతమైనటువంటి ఏహ్య భావన భారతీయ సనాతన ధర్మం పట్ల ఉంటుంది.
అండ్ హిందూ ధర్మం పట్ల ఏహ్యభావన ఉంటుంది. అండ్ హిందూ దేవీ దేవతల్ని ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తూ ఉంటారు. అది పెరియార్ రామస్వామి నాయగర్ దగ్గర నుంచి, కరుణానిధి దగ్గర నుంచి డిఎంకే దాన్ని పనిగా పెట్టుకుంది. ఇక మహిళల గౌరవం విషయంలో వాళ్ళకి ఎటువంటి ఒక మంచి అభిప్రాయం వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ కూడా మనం చేయలేం. సరే, ఇంకోటి ఏంటంటే పొలిటికల్గా చూస్తే ఆ రెండు పార్టీల మధ్య ఒక విపరీతమైనటువంటి కక్షపూరిత ధోరణులు అనేక సార్లు మనం చూస్తూనే ఉంటాం. జయలలిత చీర లాగినటువంటి అంశం మనకు తెలుసు. అండ్ ఆ తర్వాత కాలంలో ఇదే కరుణానిధిని రాత్రికి రాత్రి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి ఈడ్చికెళ్ళినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం. జయలలితనే ఈ పర్టికులర్ అరెస్టులు చేయించింది. సో అండ్ ఆ తర్వాత కాలంలో చూస్తే ఈవెన్ జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సనాతన ధర్మాన్ని కేవలం డిఎంకేనే విమర్శిస్తుంది, లేకపోతే డిఎంకేకి మాత్రమే సనాతన ధర్మం అంటే కోపం అంటే ఒక సందర్భంలో జయలలిత కూడా అట్లాంటి వ్యవహారాలు చేసింది. కంచి పరమాచార్యులు జయేంద్ర సరస్వతి గారిని అరెస్ట్ చేయించింది జయలలిత ప్రభుత్వం. సో వీళ్ళందరికీ కూడా చెప్పాలంటే ఆ పొలిటికల్గా ఒక ఫ్యూడల్ స్ట్రక్చర్లోకి ఆ తమిళనాడు రాజకీయాలని తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు దాన్నే మళ్ళీ రిపీట్ చేస్తున్నారేమో అని కూడా అనిపిస్తోంది. ఉదయనిధి స్టాలిన్ చేస్తున్న వ్యాఖ్యలు అండ్ విజయ్ ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసిన విధానము. అండ్ ఇప్పుడు విజయ్ మాత్రం ఏమైనా తక్కువ చేస్తాడా, ఈయనేమైనా పూర్తిగా ద్రవిడ రాజకీయాలకు భిన్నంగా ఉంటాడా అంటే కూడా మనం నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలేం. బికాస్ పెరియార్ రామస్వామి నాయగర్కి ఈయన నివాళులు అర్పిస్తాడు. నిజంగా తమిళనాడు రాజకీయాల్లో మొదటి నుంచి చూస్తే ఈ ద్రవిడ రాజకీయాల్ని స్ఫూర్తిగా తీసుకోవాలని మన దగ్గర ఉన్నటువంటి సోకాల్డ్ మేధావులు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ద్రవిడ రాజకీయాల స్ఫూర్తి తీసుకోవాలి. ద్రవిడ రాజకీయాల నుంచి స్ఫూర్తి తీసుకోవడానికి ఏమీ లేదు లిటరల్గా మాట్లాడితే. ఎందుకంటే వాళ్ళు అక్కడ కుల నిర్మూలన, కుల వివక్షను తొలగించాలని, ఒక సమాజం కోసమని చెప్పి కరుణానిధి కావచ్చు, మిగతా అన్నా డిఎంకే పార్టీలు మాట్లాడతాయి. కానీ వాళ్ళు ఒక ఫ్యూడల్ విధానాన్ని క్రియేట్ చేశారు. కరుణానిధి కూర్చుంటే సాగిలపడే నాయకుల్నే చూస్తాం. మంత్రులందరూ కూడా సాష్టాంగ ప్రణామాలు చేస్తారు. వీళ్ళు దేవుణ్ణి నమ్మరు, కానీ నాయకుడినే దేవుడిగా కీర్తించేటువంటి ఒక ఫ్యూడల్ సంస్కృతి, ఒక రాచరికం లాంటి రాజకీయాలు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఈవెన్ జయలలిత గురించి మనం చెప్పనక్కర్లేదు. జయలలిత కూడా అంతే. పన్నీర్ సెల్వంని ముఖ్యమంత్రిగా, ఒక రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రిగా నియమించినప్పుడు పన్నీర్ సెల్వం సాష్టాంగ నమస్కారాలు చేసిన సందర్భాలు మనకు తెలుసు. శశికళకి పళనిస్వామి అలాగే సాష్టాంగ నమస్కారం చేసిన సందర్భాలు మనకు తెలుసు. సో ఈ సాష్టాంగంగా నమస్కరించి ఆ నాయకుల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం నాయకులు పడే పాటలు అన్నీ ఇన్ని కావు. ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యారంటే ఆ ముఖ్యమంత్రి ఒక ఫ్యూడల్ లాగా, ఒక నియంతలాగా వ్యవహరించినటువంటి దాఖలాలు మనకు స్పష్టంగా తమిళనాడు రాజకీయాలు అంతటా కనిపిస్తూనే ఉంటాయి. ఇక మరొక వైపు ఏ కుల నిర్మూలన, కుల వివక్ష నిర్మూలన అని చెప్పారో ఆ కులాల్ని అలాగే ప్రతిష్ఠించినటువంటి ఆనవాళ్లు కూడా మనకు ద్రవిడ రాజకీయాల్లోనే కనిపిస్తాయి. అండ్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈ మధ్యకాలం నేను అక్కడ చదువుకున్న సందర్భంలో చూసేవాడిని. డిఎంకే, ఏడిఎంకే రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఏ రేంజ్లో ఉండేవాళ్ళంటే జయలలిత ఉంగరంలో జయలలిత విగ్రహ ఫోటోను పెట్టుకునే సందర్భాలు, జయలలిత ఉంగరాలు, కరుణానిధి ఉంగరాలు పెట్టుకునేటువంటి కార్యకర్తలు మనకు తమిళ రాజకీయాల్లో కనిపిస్తారు. అక్కడ హీరో వర్షిప్ ఉంటుంది. అంటే అక్కడ నాయకుల్ని నాయకుడిగా చూడడం కంటే ఒక దైవ సమానంగా చూసేటువంటి ఆనవాళ్లే మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ద్రవిడ రాజకీయాలు అనగానే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా చూసేవాళ్ళు అన్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనంటే కనుక ఈ ఉదయనిధి స్టాలిన్ ఈరోజు మాట్లాడింది డిఎంకే డిఎన్ఏలో చాలా సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్నదే ఆయన ఈ వ్యాఖ్య రూపంలో చూపించాడు. అంతకుమించి ఏం లేదు. అండ్ ఈవెన్ అన్నా డిఎంకే ఏమైనా బాగుంటుందా అని చెప్పాలంటే కనుక అది కూడా సేమ్ అలాగే ఒకే తానులోని గుడ్డరు. ఇంకోవైపు టీవీకే ఏమైనా కొత్తగా వచ్చి విజయ్ ఏమైనా కొత్తగా రాజకీయాలు ఏమైనా చేస్తాడంటే కనుక ఆయన సూటు బూటు వేసుకున్నటువంటి నియంతలా మారడానికి ఎంతో సమయం పట్టదు అని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ ద్రవిడ రాజకీయాల్లో మహిళల్ని గౌరవించడం అనేది నిజంగా కనిపించదు. ఎట్ ద సేమ్ టైం హిందూ ధర్మాన్ని గౌరవించడం అనేది అస్సలు కనిపించదు. ఇక కుల వివక్ష నిర్మూలన పేరిట కుల రాజకీయాలు చేస్తారు, కానీ సమాజం అనేది కేవలం నినాదప్రాయంగానే ఉంటుంది. సో ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్య ఆ కోణంలోనే మనం చూడాలి. విజయ్ దానికి భిన్నంగా ఏమైనా వ్యవహరిస్తాడా? నిజంగా ద్రవిడ రాజకీయాల తీరుతెన్నులకు భిన్నంగా విజయ్ ప్రస్థానం ఉంటుందా? అన్నామలై అదే ప్రస్థానం కొనసాగిస్తాడా? ఇవన్నీ కూడా కాలం నిర్ణయించాల్సినటువంటి విషయాలు. ఏది ఏమైనా ఎప్పుడో అరెస్ట్ కావాల్సినటువంటి వ్యక్తి, సనాతన ధర్మాన్ని వైరస్ అన్నప్పుడు అరెస్ట్ కావాల్సినటువంటి వ్యక్తి అట్లీస్ట్ ఇవాళ అరెస్ట్ అయ్యాడు. ఎక్కువ రోజులు జైల్లో ఉంచలేదు. బట్ ఎస్, ఇప్పటికైనా బుద్ధి వస్తుందా ఉదయనిధి స్టాలిన్కి? కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.